ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ మండల అభివృద్ధి కార్యాలయం వద్ద నుండి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ పాల్గొని ముందుగా స్వచ్ఛ కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మండల కార్యాలయం నుండి సైకిల్పై ర్యాలీగా తరలి వెళ్లారు. కార్యక్రమంలో పంతం నానాజీ మాట్లాడుతూ విదేశాల్లో దగ్గర ప్రాంతాలకు వెళ్లాలంటే సైకిల్ని వినియోగిస్తారని, ఇటు ఆరోగ్యంతో పాటు అటు పర్యావరణాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వంలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నారని, త్వరలో కాలుష్యంపై ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జన సైనికులు, అధికారులు పాల్గొన్నారు. తర్వాత గవర్నమెంట్లు మారిపోతూ ఉన్నప్పుడు అటువంటి వాటిని తీసి సింపుల్గా పక్కన పారేస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వం అయినా ఒక విధానం మొదలుపెట్టిన తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ విధానాన్ని కంటిన్యూ చేస్తేనే. ఫర్ ఎగ్జాంపుల్ మన అమరావతిని ఎంతో ఖర్చు చేసి చంద్రబాబు నాయుడు గారు అవేళ ముందుకు తీసుకెళ్తే దాన్ని తీసుకెళ్ళి పక్కన పారేసి వాళ్ళే చెప్పారు 3 క్యాపిటల్స్ అన్నారు. 3 క్యాపిటల్స్లో అది అమరావతి కూడా ఒకటే కదా. దాన్ని ఆఫీస్ బిల్డింగ్లు ఇది కాపేయాలి. అట్లాగా అలా జరగకూడదు. ఇవాళ మన ఆరోగ్యం బాగుండాలంటే సైక్లింగ్. అలాగే కాకినాడ లాంటి సిటీస్కి ఇంకొక సమస్య కూడా ఉంది. పర్యావరణ పరిరక్షణలో ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇండస్ట్రీస్ అవసరం మనకు ఎంతైనా ఉంది. మన వాళ్ళందరికీ ఉద్యోగాలకు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కానీ అవసరం. కానీ దాంతోపాటు మన ఆరోగ్యం కూడా చూసుకోవాల్సింది. ఖచ్చితంగా నేను ఎంపీ గారికి చెప్తా ఉన్నాను, నెక్స్ట్ వీక్ కానీ వచ్చి వారు కానీ ఎప్పుడైతే పెడతారో మీరు మళ్ళీ ఈసారి ఇండస్ట్రీస్ ప్రతినిధులు కూడా రమ్మని చెప్పి పొల్యూషన్ ఏ స్థాయిలో ఎక్కడుంది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాటిని కూడా రమ్మని, మనం ఏదో ఫోటోలకో దేనికో పరిమితం అయిపోయి ఒకరోజు చేసి 4 ముక్కలు మాట్లాడేసి వెళ్ళిపోవడం కాకుండా మనం చేపట్టినటువంటి కార్యక్రమాన్ని దాన్ని పూర్తి స్థాయిలో చేయాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టుకుని మనకు 50% పొల్యూషన్ మనం తెచ్చుకున్నది అయితే 50% మనకి ఇండస్ట్రియల్ బెల్ట్ ద్వారా వస్తున్నటువంటి పొల్యూషన్. ఆ 50%లో కనీసం 25% అన్నా మనం జాగ్రత్తలు తీసుకుని తగ్గించుకోగలిగితే ఇక్కడ కూడా సైక్లింగ్ అన్నది అంటే ఇప్పుడు జన సైనికులంట్లోకి మోటార్ సైకిల్ అంటే ఈ మోటార్ సైకిల్ వచ్చేస్తాయి, సైకిల్ అంటే 30 సైకిళ్ళు వచ్చాయి. అంటే ఆ పరిస్థితి ఎంత దాకా వచ్చిందో ఆలోచించండి. అది నేనేం చెప్పానంటే మన కాయగూరలు అమ్ముకునే వాళ్ళు మనందరం మన సర్పర్ ఏరియాలో ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళందరినీ సైకిల్ తీసుకురమ్మని వెళ్దామంటే వాళ్ళు మోటార్ సైకిల్ మీద అమ్ముతున్నారండి అన్నారు. అంటే దీన్ని మనం మార్చుకోవాలి. దీన్ని విధానం తక్కువ డిస్టెన్స్కి మనం ఖచ్చితంగా సైకిళ్ళ మీద వెళ్ళేటట్టు చేసుకుంటూ ఉంటే పర్యావరణం ఖచ్చితంగా మన సగం కంట్రోల్ చేయొచ్చు, మన సగం ఇండస్ట్రీస్